గ్లాస్డోర్ అకౌంటెన్సీ న్యూమెరికల్ ప్రాబ్లమ్ సొల్యూషన్స్ సమర్పిస్తున్నవారు edxit.com. ఈ వీడియోలో మేము ఏమి ఇవ్వబోతున్నామంటే అకౌంటింగ్ ఫర్ పార్ట్నర్షిప్ బేసిక్ కాన్సెప్ట్స్, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ప్రాఫిట్స్ సొల్యూషన్స్, ప్రాబ్లమ్ 12 సొల్యూషన్. మన ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఏంటంటే రమేష్ అండ్ సురేష్ వర్ పార్ట్నర్స్ ఇన్ ఎ ఫర్మ్ షేరింగ్ ప్రాఫిట్స్ ఇన్ ద రేషియో ఆఫ్ their capitals contributed on commencement of business, which were 80,000 rupees and 60,000 rupees respectively. రమేష్ మరియు సురేష్లు ఒక ఫర్మ్లో పార్ట్నర్స్. తర్వాత వాళ్ళు లాభాల్ని వాళ్ళు బిజినెస్ మొదలుపెట్టినప్పుడు పెట్టిన పెట్టుబడులు అంటే వరుసగా 80,000 రూపీస్ మరియు 60,000 రూపీస్ల నిష్పత్తికి సమానం. ద ఫర్మ్ స్టార్టెడ్ బిజినెస్ ఆన్ April 1st, 2000 XA. ఫర్మ్ వ్యాపారాన్ని April 1st, 2000 XA నాడు మొదలెట్టింది. అకార్డింగ్ టు పార్ట్నర్షిప్ అగ్రిమెంట్, పార్ట్నర్షిప్ ఒప్పందం ప్రకారం ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అండ్ డ్రాయింగ్స్ ఆర్ 12% అండ్ 10% per annum రెస్పెక్టివ్లీ. క్యాపిటల్ మరియు డ్రాయింగ్స్ మీద ఇంట్రెస్ట్ లేదా వడ్డీ వచ్చేసి వరుసగా సంవత్సరానికి గాను 12% మరియు 10% చొప్పున. రమేష్ అండ్ సురేష్ ఆర్ టు గెట్ ఎ మంత్లీ సాలరీ ఆఫ్ 2,000 rupees and 3,000 rupees respectively. రమేష్ మరియు సురేష్లకు నెలకు 2,000 రూపీస్ మరియు 3,000 రూపీస్ లెక్కన నెలసరి జీతం చెల్లించాలి. ద ప్రాఫిట్స్ ఫర్ ఇయర్ ఎండెడ్ March 31st, 2000 XB బిఫోర్ మేకింగ్ ద అబోవ్ అప్రాప్రియేషన్స్ వాజ్ 1,300,000 రూపీస్. March 31st, 2000 XBన అంతమయ్యే సంవత్సరానికి గాను లాభం పైన పేర్కొన్న కేటాయింపులు చేసే ముందు 1,03,000 రూపీస్. The drawings of Ramesh and Suresh were 40,000 rupees and 50,000 rupees respectively. రమేష్ మరియు సురేష్లు చేసిన డ్రాయింగ్స్ వచ్చేసి వరుసగా 40,000 రూపీస్ మరియు 50,000 రూపీస్. ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ అమౌంటెడ్ టు 2,000 రూపీస్ ఫర్ రమేష్ అండ్ 2,500 రూపీస్ ఫర్ సురేష్. డ్రాయింగ్స్ మీద ఇంట్రెస్ట్ వచ్చేసి రమేష్కి 2,000 రూపీస్ మరియు సురేష్కి 2,500 రూపీస్ అయ్యింది. Prepare profit and loss appropriation account and partners' capital accounts, assuming that their capitals are fluctuating. Capitals fluctuate అవుతాయి అనుకుని ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్ ఆ తర్వాత పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్లని ప్రిపేర్ చేయండి. సో మన ప్రాబ్లం ప్రకారం మనం ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్ అలాగే పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్లని ప్రిపేర్ చేయాలి. ఇంకా ఏం చెప్పారంటే మనం ఫ్లక్చుయేటింగ్ క్యాపిటల్ మెథడ్ని అనుసరించాలి అని కూడా ఇచ్చారు. దీని అర్థం ఏంటంటే ఇక్కడ పార్ట్నర్స్ కరెంట్ అకౌంట్ ఉండదు. ఇక్కడ మనం ఎంట్రీస్ని అవి వర్తించేటప్పుడు పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్లో పోస్ట్ చేస్తాం. ఇప్పుడు ఈ ప్రాబ్లంలో ఇచ్చినట్లు వ్యాపార ప్రారంభంలో భాగస్వాములు ఇచ్చిన క్యాపిటల్స్ వరుసగా 80,000 రూపీస్ మరియు 60,000 రూపీస్. ఇక్కడ విషయం ఏంటంటే ఈ బిజినెస్ని ఇప్పుడిప్పుడే ప్రారంభించారు. ఈ క్యాపిటల్స్ని వెనకటి అకౌంటింగ్ పీరియడ్ నుండి ఈ అకౌంటింగ్ పీరియడ్లోకి బ్రింగ్ డౌన్ చేయలేదు. ఈ క్యాపిటల్స్ వ్యాపారం ప్రారంభించడానికి భాగస్వాములు తీసుకొచ్చినవి. అలాగే ఈ క్యాపిటల్ని క్యాష్ రూపంలో తీసుకొచ్చినట్టు అనుకుందాం. కాబట్టి ఈ క్యాపిటల్స్ని పోస్ట్ చేయడానికి మనం క్యాష్ అకౌంట్ని డెబిట్ చేయాలి మరియు ప్రతి పార్ట్నర్ కోసం పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ని క్రెడిట్ చేయాలి. కానీ క్యాష్ అకౌంట్ని ప్రిపేర్ చేయడం ఈ ప్రాబ్లం స్కోప్ లేదా పరిధిలో లేదు. అందువల్ల మనం ఈ క్యాష్ అకౌంట్కి సంబంధించిన డెబిట్ ఎంట్రీని వదిలేసి నేరుగా పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్కి సంబంధించిన క్రెడిట్ ఎంట్రీని పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్లో పోస్ట్ చేద్దాం. కాబట్టి మనం ముందు పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ ఫార్మాట్ని ప్రిపేర్ చేద్దాం. ముందు పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ అని టైటిల్ని రాద్దాం. తర్వాత డెబిట్ మరియు క్రెడిట్ సైడ్లని సూచించడానికి వరుసగా డిఆర్ మరియు సిఆర్ హెడర్లని రాద్దాం. ఇప్పుడు కొన్ని ఇండివిజువల్ కాలమ్స్ని డ్రా చేద్దాం. డెబిట్ సైడ్ వైపు కాలమ్స్ వచ్చేసి డేట్, పర్టికులర్స్, జర్నల్ ఫోలియో, అమౌంట్ ఇన్ రూపీస్ పార్ట్నర్ రమేష్ కోసం, ఆ తర్వాత అమౌంట్ ఇన్ రూపీస్ పార్ట్నర్ సురేష్ కోసం. అలాగే క్రెడిట్ సైడ్ వైపు కూడా ఇవే కాలమ్స్ ఉంటాయి. ఇప్పుడు ముందు క్రెడిట్ సైడ్ పర్టికులర్స్ కాలంలో బై క్యాష్ అకౌంట్ అని రాద్దాం. ఆ తర్వాత పార్ట్నర్ రమేష్ యొక్క క్యాపిటల్ అమౌంట్ 80,000 రూపీస్ని అతని అమౌంట్ కాలంలో రాద్దాం. ఆ తర్వాత పార్ట్నర్ సురేష్ యొక్క క్యాపిటల్ అమౌంట్ 60,000 రూపీస్ని అతని అమౌంట్ కాలంలో రాద్దాం. దీంతో మనం
పార్ట్నర్లు తెచ్చిన క్యాపిటల్స్ లేదా పెట్టుబడులని పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్లో పోస్ట్ చేయడం పూర్తి చేసేసాం. ఇప్పుడు మనకిచ్చిన ప్రాబ్లంలో తర్వాతి స్టేట్మెంట్ ఏంటో చూద్దాం. మన తర్వాతి స్టేట్మెంట్లో ఏమిచ్చారంటే క్యాపిటల్స్ మీద ప్రతి సంవత్సరం 12% చొప్పున వడ్డీని చెల్లించాలి అని ఇచ్చారు. అలాగే మీకు గుర్తుంది కదా, మనం ఇంతకుముందే చూసినట్లు పార్ట్నర్లు తెచ్చిన క్యాపిటల్స్ వచ్చేసి వరుసగా 80,000 రూపీస్ మరియు 60,000 రూపీస్. ఈ క్యాపిటల్స్ మీద మనం ఇప్పుడు ఇంట్రెస్ట్ని క్యాలిక్యులేట్ చేయాలి. కాబట్టి వర్కింగ్ నోట్స్లో ముందు ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అని హెడర్ని రాద్దాం. ఇప్పుడు పార్ట్నర్ రమేష్ తెచ్చిన క్యాపిటల్ మీద ఇంట్రెస్ట్ వచ్చేసి అతని క్యాపిటల్ అమౌంట్ 80,000 రూపీస్ మల్టిప్లైడ్ విత్ అతని క్యాపిటల్ మీద ఇంట్రెస్ట్ రేట్ 12/100. 100లో 2 zeros-ని 80,000లో 2 zeros-తో క్యాన్సిల్ చేద్దాం. ఇప్పుడు మనకు మిగిలిన 800 మరియు 12 అని మల్టిప్లై చేస్తే మనకు 9,600 రూపీస్ వస్తుంది. ఇది పార్ట్నర్ రమేష్ క్యాపిటల్ మీద కట్టాల్సిన ఇంట్రెస్ట్. ఇప్పుడు పార్ట్నర్ సురేష్ తెచ్చిన క్యాపిటల్ మీద ఇంట్రెస్ట్ వచ్చేసి అతని క్యాపిటల్ అమౌంట్ 60,000 రూపీస్ మల్టిప్లైడ్ విత్ అతని క్యాపిటల్ మీద ఇంట్రెస్ట్ రేట్ 12/100. 100లో 2 zeros-ని 60,000లో 2 zeros-తో క్యాన్సిల్ చేద్దాం. ఇప్పుడు మనకు మిగిలిన 600 మరియు 12అని మల్టిప్లై చేస్తే మనకు 7,200 రూపీస్ వస్తుంది. ఇది పార్ట్నర్ సురేష్ క్యాపిటల్ మీద కట్టాల్సిన ఇంట్రెస్ట్. ఇప్పుడు ఈ ఇంట్రెస్ట్ని పోస్ట్ చేయడానికి మనం ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అకౌంట్ని డెబిట్, ఆ తర్వాత పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ని ప్రతి పార్ట్నర్ కోసం క్రెడిట్ చేయాలి. ఇప్పుడు ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అకౌంట్ని ప్రిపేర్ చేయడం ఈ ప్రాబ్లమ్ స్కోప్ లేదా పరిధిలో లేదు కాబట్టి మనం ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అకౌంట్కి సంబంధించిన డెబిట్ ఎంట్రీని వదిలేసి నేరుగా పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్కి సంబంధించిన క్రెడిట్ ఎంట్రీని పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్లో పోస్ట్ చేద్దాం. ముందు క్రెడిట్ సైడ్ పర్టికులర్స్ కాలంలో బై ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అకౌంట్ అని రాద్దాం. తర్వాత పార్ట్నర్ రమేష్ క్యాపిటల్ మీద ఇంట్రెస్ట్ 9,600 రూపీస్ని అతని అమౌంట్ కాలంలో రాద్దాం. తర్వాత పార్ట్నర్ సురేష్ క్యాపిటల్ మీద ఇంట్రెస్ట్ 7,200 రూపీస్ని అతని అమౌంట్ కాలంలో రాద్దాం. దీంతో మనం ప్రతి పార్ట్నర్కి చెందిన క్యాపిటల్ మీద ఇంట్రెస్ట్ని పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్లో పోస్ట్ చేయడం పూర్తి చేసేసాం. ఇప్పుడు మన ప్రాబ్లంలో తర్వాతి స్టేట్మెంట్ని తీసుకుందాం. మన నెక్స్ట్ స్టేట్మెంట్లో డ్రాయింగ్స్ మీద ఇంట్రెస్ట్ వచ్చేసి ప్రతి సంవత్సరానికి 10% చొప్పున వసూలు చేయాలి అని ఇచ్చారు. అలాగే పార్ట్నర్ల డ్రాయింగ్స్ వచ్చేసి వరుసగా 40,000 రూపీస్ మరియు 50,000 రూపీస్ అని కూడా ఇచ్చారు. అలాగే ఈ డ్రాయింగ్స్ మీద వసూలు చేయాల్సిన ఇంట్రెస్ట్ ఎంతో కూడా ఇచ్చారు. కాబట్టి మనం దీన్ని క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం కూడా లేదు, నేరుగా పోస్ట్ చేయడమే. కాబట్టి ఇంట్రెస్ట్ మీద డ్రాయింగ్స్ని వర్కింగ్ నోట్స్లో అనలైజ్ చేద్దాం. ముందు ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ అని హెడర్ని రాద్దాము. ఇప్పుడు మనకు పార్ట్నర్ రమేష్ చేసిన డ్రాయింగ్స్ మీద ఇంట్రెస్ట్ వచ్చేసి 2,000 రూపీస్ అని ఇచ్చారు. తర్వాత పార్ట్నర్ సురేష్ చేసిన డ్రాయింగ్స్ మీద ఇంట్రెస్ట్ వచ్చేసి 2,500 రూపీస్ అని ఇచ్చారు. ఇప్పుడు ఈ ఇంట్రెస్ట్ని పోస్ట్ చేయడానికి మనం పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ని డెబిట్, ఆ తర్వాత ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ అకౌంట్ని క్రెడిట్ చేయాలి. ఇప్పుడు ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ అకౌంట్ని ప్రిపేర్ చేయడం ఈ ప్రాబ్లమ్ స్కోప్ లేదా పరిధిలో లేదు. కాబట్టి మనం ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్కి సంబంధించిన క్రెడిట్ ఎంట్రీని వదిలేసి నేరుగా పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్కి సంబంధించిన డెబిట్ ఎంట్రీస్ని పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్లో ప్రతి పార్ట్నర్ కోసం విడివిడిగా పోస్ట్ చేద్దాం. ముందు డెబిట్ సైడ్ పర్టికులర్స్ కాలంలో టు ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ అకౌంట్ అని రాద్దాం. తర్వాత పార్ట్నర్ రమేష్ చేసిన డ్రాయింగ్స్ మీద ఇంట్రెస్ట్ 2,000 రూపీస్ని అతని అమౌంట్ కాలంలో రాద్దాం. తర్వాత పార్ట్నర్ సురేష్ చేసిన డ్రాయింగ్స్ మీద ఇంట్రెస్ట్ 2,500 రూపీస్ని అతని అమౌంట్ కాలంలో రాద్దాం. దీంతో మనం డ్రాయింగ్స్ మీద ఇంట్రెస్ట్కి సంబంధించిన ఎంట్రీస్ని పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్లో ప్రతి పార్ట్నర్ కోసం విడివిడిగా పోస్ట్ చేయడం పూర్తి చేసేసాం. ఇప్పుడు మన ప్రాబ్లంలో నెక్స్ట్ స్టేట్మెంట్ ఏంటో చూద్దాం. మన తర్వాత స్టేట్మెంట్ ఏం చెబుతోందంటే పార్ట్నర్ రమేష్ మరియు సురేష్ల జీతాలు వచ్చేసి వరుసగా 2,000 రూపీస్ మరియు 3,000 రూపీస్ అని చెబుతోంది. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఇవి ఒక సంవత్సరం మొత్తానికి ఇచ్చిన జీతాలు కాదు, ఇవి నెలసరి జీతాలు. సో ఇప్పుడు ఈ సాలరీస్ని వర్కింగ్ నోట్స్లో అనలైజ్ చేద్దాం. ముందు మనం చేయబోయే క్యాలిక్యులేషన్ సాలరీకి సంబంధించింది అని తెలియడానికి సాలరీ అని ఒక హెడర్ని రాద్దాం. తర్వాత రమేష్కి సంబంధించిన సాలరీని క్యాలిక్యులేట్ చేయడానికి రమేష్ అని ఒక సబ్ హెడర్ని రాద్దాం. ఇప్పుడు మనకు ఏమిచ్చారంటే పార్ట్నర్ రమేష్ మంత్లీ సాలరీ వచ్చేసి 2,000 రూపీస్ అని ఇచ్చారు. కాబట్టి అతని ఇయర్లీ సాలరీ వచ్చేసి అతని మంత్లీ సాలరీ 2,000 రూపీస్ మల్టిప్లైడ్ విత్ 12, దీని విలువ 24,000 రూపీస్ అవుతుంది. తర్వాత సురేష్కి సంబంధించిన సాలరీని క్యాలిక్యులేట్ చేయడానికి సురేష్ అని ఒక సబ్ హెడర్ని రాద్దాం. ఇప్పుడు మనకు ఏమిచ్చారంటే పార్ట్నర్ సురేష్ మంత్లీ సాలరీ వచ్చేసి 3,000 రూపీస్ అని ఇచ్చారు.
కాబట్టి అతని ఇయర్లీ సాలరీ వచ్చేసి అతని మంత్లీ సాలరీ 3000 రూపీస్ మల్టిప్లైడ్ విత్ 12, దీని విలువ 36,000 రూపీస్ అవుతుంది. ఇప్పుడు ఈ పార్ట్నర్ల సాలరీస్ని పోస్ట్ చేయడానికి మనం పార్ట్నర్ సాలరీస్ అకౌంట్ని డెబిట్, ఆ తర్వాత పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ని ప్రతి పార్ట్నర్ కోసం క్రియేట్ చేయాలి. ఇప్పుడు పార్ట్నర్ సాలరీస్ అకౌంట్ని ప్రిపేర్ చేయడం ఈ ప్రాబ్లమ్ స్కోప్ లేదా పరిధిలో లేదు. కాబట్టి మనం పార్ట్నర్ సాలరీస్ అకౌంట్కి సంబంధించిన డెబిట్ ఎంట్రీని వదిలేసి నేరుగా పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్కి సంబంధించిన క్రెడిట్ ఎంట్రీని ప్రతి పార్ట్నర్ కోసం విడివిడిగా పోస్ట్ చేద్దాం. ముందు క్రెడిట్ సైడ్ పర్టికులర్స్ కాలంలో బై సాలరీ టు పార్ట్నర్ అకౌంట్ అని రాద్దాం. తర్వాత పార్ట్నర్ రమేష్ సాలరీ అమౌంట్ 24,000 రూపీస్ని అతని అమౌంట్ కాలంలో రాద్దాం. తర్వాత పార్ట్నర్ సురేష్ సాలరీ అమౌంట్ 36,000 రూపీస్ని అతని అమౌంట్ కాలంలో రాద్దాం. దీంతో మనం ప్రతి పార్ట్నర్ సాలరీని పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్లో పోస్ట్ చేయడం పూర్తి చేసేసాం. ఇప్పుడు మన ప్రాబ్లంలో తర్వాతి స్టేట్మెంట్ ఏంటో చూద్దాం. మన నెక్స్ట్ స్టేట్మెంట్ ప్రాఫిట్ గురించి చెబుతోంది. మనం ప్రాఫిట్ని చివర్లో హ్యాండిల్ చేద్దాం. సో ఇప్పుడు మన నెక్స్ట్ స్టేట్మెంట్ ఏంటో చూద్దాం. మన తర్వాతి స్టేట్మెంట్లో పార్ట్నర్ల డ్రాయింగ్ అమౌంట్ వచ్చేసి 40,000 రూపీస్, ఆ తర్వాత 50,000 రూపీస్ అని ఇచ్చారు. మనం ఈ డ్రాయింగ్స్ని వర్కింగ్ నోట్స్లో అనలైజ్ చేద్దాం. ముందు డ్రాయింగ్స్ అని హెడింగ్ని రాద్దాం. ఇప్పుడు పార్ట్నర్ రమేష్ చేసిన డ్రాయింగ్స్ వచ్చేసి 40,000 రూపీస్ అని ఇచ్చారు. ఆ తర్వాత పార్ట్నర్ సురేష్ చేసిన డ్రాయింగ్స్ వచ్చేసి 50,000 రూపీస్ అని ఇచ్చారు. ఒకవేళ డ్రాయింగ్స్ ఏవైనా ఉంటే మనం ఈ డ్రాయింగ్స్ని పోస్ట్ చేయడానికి డ్రాయింగ్స్ అకౌంట్ని డెబిట్, ఆ తర్వాత బ్యాంక్ లేదా క్యాష్ లేదా పర్చేజెస్ లేదా స్టాక్ అకౌంట్ని క్రియేట్ చేయాలి. మీకు గుర్తుంది కదా, డ్రాయింగ్స్ వచ్చేసి క్యాష్ రూపంలో ఉండొచ్చు, లేదా బ్యాంక్ ద్వారా చెక్ రూపంలో ఉండొచ్చు, లేదా గూడ్స్ రూపంలో కూడా ఉండొచ్చు. ఇప్పుడు వీటిలో ఏ అకౌంట్ని కూడా ప్రిపేర్ చేయడం ఈ ప్రాబ్లమ్ స్కోప్ లేదా పరిధిలో లేదు. కాబట్టి మనం ఈ ఎంట్రీస్ని ప్రస్తుతానికి వదిలేద్దాం. ఇప్పుడు మన ప్రాబ్లంలో నెక్స్ట్ స్టేట్మెంట్ని చూద్దాం. ఇప్పుడు మనకి ఇక్కడ కనిపిస్తున్నట్లు మనం ఈ ప్రాబ్లంలో ఇచ్చిన అన్ని స్టేట్మెంట్స్ని అనలైజ్ చేసేసాం. కాబట్టి ఇప్పుడు మనం అన్ని స్టేట్మెంట్స్ని చూసేసాం కాబట్టి మనం ఇప్పుడు ప్రాఫిట్స్ని చూద్దాం. ఇప్పుడు మనకు ప్రాబ్లంలో ఈ అప్రాప్రియేషన్స్ని పరిగణించే ముందు వచ్చిన ప్రాఫిట్ వచ్చేసి 1,03,000 రూపీస్ అని ఇచ్చారు. ఇప్పుడు ఇక్కడ ఈ ప్రాఫిట్ వచ్చేసి పైన ఇచ్చిన అప్రాప్రియేషన్స్ అన్నింటినీ పరిగణించే ముందు వచ్చిన ప్రాఫిట్ అని క్లియర్గా చెప్పారు. పరోక్షంగా దీని అర్థం ఏంటంటే ఇది మరేంటో కాదు, ఇది నెట్ ప్రాఫిట్ అని అర్థం. ఇప్పుడు మీకు గుర్తుంది కదా, ఈ నెట్ ప్రాఫిట్ అంటే మరేంటో కాదు, ఇది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో క్రెడిట్ బ్యాలెన్స్ అని అర్థం కదా. కాబట్టి ఈ నెట్ ప్రాఫిట్ని డిస్ట్రిబ్యూట్ చేయడానికి మనం ఈ నెట్ ప్రాఫిట్ని ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ నుండి ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్లో క్రెడిట్ సైడ్ వైపు ట్రాన్స్ఫర్ చేయాలి. తర్వాత మనం ఈ నెట్ ప్రాఫిట్ని ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ బయటికి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం కాబట్టి మనం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ని డెబిట్ చేయాలి. ఇప్పుడు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ని ప్రిపేర్ చేయడం ఈ ప్రాబ్లమ్ స్కోప్ లేదా పరిధిలో లేదు. అందుకని మనం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి సంబంధించిన డెబిట్ ఎంట్రీని వదిలేసి నేరుగా ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్కి సంబంధించిన క్రెడిట్ ఎంట్రీని ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్లో పోస్ట్ చేద్దాం. అయితే మనం ఇంతవరకు ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్ని ప్రిపేర్ చేయలేదు కాబట్టి ముందు దాని ఫార్మాట్ని ప్రిపేర్ చేద్దాం. ముందు ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్ అని టైటిల్ని రాద్దాం. తర్వాత డెబిట్ మరియు క్రెడిట్ సైడ్లని సూచించడానికి వరుసగా డిఆర్ మరియు సిఆర్ హెడర్లని రాద్దాం. ఇప్పుడు కొన్ని ఇండివిజువల్ కాలమ్స్ని డ్రా చేద్దాం. డెబిట్ సైడ్ వైపు పర్టికులర్స్, ఆ తర్వాత అమౌంట్ ఇన్ రూపీస్ కాలమ్స్ ఉంటాయి. అలాగే క్రెడిట్ సైడ్ వైపు కూడా ఇవే కాలమ్స్ ఉంటాయి. తర్వాత క్రెడిట్ సైడ్ పర్టికులర్స్ కాలంలో బై ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అని రాద్దాం. ఇది నెట్ ప్రాఫిట్ని ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ నుండి ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయడాన్ని సూచిస్తుంది. ఇప్పుడు నెట్ ప్రాఫిట్ అమౌంట్ 1,03,000 రూపీస్ని అమౌంట్ కాలంలో రాద్దాం. దీంతో మనం నెట్ ప్రాఫిట్ని ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ నుండి ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసే ఎంట్రీని పోస్ట్ చేయడం పూర్తి చేసేసాం. మన నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మనం ఇంతవరకు డీల్ చేసిన అప్రాప్రియేషన్స్ని ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయడం. ఇప్పుడు వీటిని ఒక్కొక్కటిగా మనకిచ్చిన ఆర్డర్లో ట్రాన్స్ఫర్ చేద్దాం. ముందు క్యాపిటల్ మీద ఇంట్రెస్ట్తో స్టార్ట్ చేద్దాం. సో మనం చేయాల్సిన తర్వాత పని వచ్చేసి ప్రతి పార్ట్నర్ క్యాపిటల్ మీద ఇంట్రెస్ట్ అమౌంట్ని ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అకౌంట్ నుండి ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయడం. ఇప్పుడు మనం క్యాపిటల్ మీద ఇంట్రెస్ట్ని ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అకౌంట్ డెబిట్ సైడ్ వైపు పోస్ట్ చేస్తాం కాబట్టి మనం ఈ అమౌంట్ని ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు దాన్ని ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్ డెబిట్ సైడ్ వైపే ట్రాన్స్ఫర్ చేయాలి. అలాగే మనం ఈ అమౌంట్ని ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అకౌంట్ బయటికి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం కాబట్టి ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అకౌంట్ని క్రియేట్ చేయాలి.
ఇప్పుడు మనం ఇంతకుముందే డిస్కస్ చేసుకున్నట్లు ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అకౌంట్ని ప్రిపేర్ చేయడం ఈ ప్రాబ్లం స్కోప్ లేదా పరిధిలో లేదు. అందుకని మనం ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అకౌంట్కి సంబంధించిన క్రెడిట్ ఎంట్రీని వదిలేసి నేరుగా ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్కి సంబంధించిన డెబిట్ ఎంట్రీని ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్లో పోస్ట్ చేద్దాం. ముందు ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్ డెబిట్ సైడ్ వైపు టు ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అకౌంట్ అని ఒక సబ్ హెడర్ని రాద్దాం. తర్వాత పార్ట్నర్ రమేష్ క్యాపిటల్ మీద ఇంట్రెస్ట్ అమౌంట్ 9,600 రూపీస్ని అతని అమౌంట్ కాలంలో రాద్దాం. తర్వాత పార్ట్నర్ సురేష్ క్యాపిటల్ మీద ఇంట్రెస్ట్ అమౌంట్ 7,200 రూపీస్ని అతని అమౌంట్ కాలంలో రాద్దాం. తర్వాత మొత్తం ఇంట్రెస్ట్ అమౌంట్ 16,800 రూపీస్ని డెబిట్ సైడ్ అమౌంట్ కాలంలో రాద్దాం. దీంతో మనం క్యాపిటల్ మీద ఇంట్రెస్ట్ని ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసే ఎంట్రీని పోస్ట్ చేయడం పూర్తి చేసేసాం. ఇప్పుడు మన నెక్స్ట్ స్టెప్ని చూద్దాం. మన నెక్స్ట్ స్టెప్ వచ్చేసి డ్రాయింగ్స్ మీద ఇంట్రెస్ట్ని ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ అకౌంట్ నుండి ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయడం. ఇప్పుడు మనం డ్రాయింగ్స్ మీద ఇంట్రెస్ట్ని ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ అకౌంట్ క్రెడిట్ సైడ్ వైపు పోస్ట్ చేస్తాం కాబట్టి మనం ఈ అమౌంట్ని ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు కూడా మనం దాన్ని ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్ క్రెడిట్ సైడ్ వైపే ట్రాన్స్ఫర్ చేయాలి. అలాగే మనం ఈ అమౌంట్ని ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ అకౌంట్ బయటికి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం కాబట్టి మనం ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ అకౌంట్ని డెబిట్ చేయాలి. ఇప్పుడు మనం ఇంతకుముందే డిస్కస్ చేసుకున్నట్లు ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ అకౌంట్ని ప్రిపేర్ చేయడం ఈ ప్రాబ్లం స్కోప్ లేదా పరిధిలో లేదు కాబట్టి మనం ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ అకౌంట్కి సంబంధించిన డెబిట్ ఎంట్రీని వదిలేసి నేరుగా ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్కి సంబంధించిన క్రెడిట్ ఎంట్రీని ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్లో పోస్ట్ చేద్దాం. ముందు ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్ క్రెడిట్ సైడ్ వైపు బై ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ అకౌంట్ అని ఒక సబ్ హెడింగ్ని రాద్దాం. తర్వాత పార్ట్నర్ రమేష్ డ్రాయింగ్స్ మీద ఇంట్రెస్ట్ 2,000 రూపీస్ని రాద్దాం. తర్వాత పార్ట్నర్ సురేష్ డ్రాయింగ్స్ మీద ఇంట్రెస్ట్ 2,500 రూపీస్ని రాద్దాం. ఇప్పుడు మొత్తం ఇంట్రెస్ట్ అమౌంట్ 4,500 రూపీస్ని క్రెడిట్ సైడ్ అమౌంట్ కాలంలో రాద్దాం. దీంతో మనం డ్రాయింగ్స్ మీద ఇంట్రెస్ట్కి సంబంధించిన ఎంట్రీస్ని ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్లో పోస్ట్ చేసేసాం. మన తర్వాత స్టెప్ వచ్చేసి పార్ట్నర్ల సాలరీస్ని పార్ట్నర్స్ సాలరీస్ అకౌంట్ నుండి ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయడం. సో మనం పార్ట్నర్ల సాలరీని పార్ట్నర్స్ సాలరీస్ అకౌంట్ డెబిట్ సైడ్ వైపు పోస్ట్ చేస్తాం కాబట్టి మనం దీన్ని ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు కూడా మనం దీన్ని డెబిట్ సైడ్ వైపే ట్రాన్స్ఫర్ చేయాలి. అలాగే మనం పార్ట్నర్ల సాలరీస్ని పార్ట్నర్స్ సాలరీస్ అకౌంట్ బయటికి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం కాబట్టి మనం పార్ట్నర్స్ సాలరీస్ అకౌంట్ని క్రియేట్ చేయాలి. ఇప్పుడు మనం ఇంతకుముందే డిస్కస్ చేసుకున్నట్లు పార్ట్నర్స్ సాలరీస్ అకౌంట్ని ప్రిపేర్ చేయడం ఈ ప్రాబ్లం స్కోప్ లేదా పరిధిలో లేదు కాబట్టి మనం పార్ట్నర్స్ సాలరీస్ అకౌంట్కి సంబంధించిన క్రెడిట్ ఎంట్రీని వదిలేసి నేరుగా ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్కి సంబంధించిన డెబిట్ ఎంట్రీని ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్లో పోస్ట్ చేద్దాం. ముందు డెబిట్ సైడ్ పర్టికులర్స్ కాలంలో టు పార్ట్నర్స్ సాలరీస్ అకౌంట్ అని ఒక సబ్ హెడర్ని రాద్దాం. తర్వాత పార్ట్నర్ రమేష్ సాలరీ 24,000 రూపీస్ని రాద్దాం. తర్వాత పార్ట్నర్ సురేష్ సాలరీ 36,000 రూపీస్ని రాద్దాం. తర్వాత టోటల్ సాలరీ అమౌంట్ 60,000 రూపీస్ని అమౌంట్ కాలంలో రాద్దాం. దీంతో మనం ప్రతి పార్ట్నర్ యొక్క సాలరీని పార్ట్నర్ సాలరీస్ అకౌంట్ నుండి ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయడానికి సంబంధించిన ఎంట్రీస్ని పోస్ట్ చేసేసాం. ఇప్పుడు మన ప్రాబ్లంలో నెక్స్ట్ ఎంట్రీని చూద్దాం. చూడండి, మనం ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయాల్సిన అన్ని ఎంట్రీస్ని ట్రాన్స్ఫర్ చేసేసాం. కానీ మనం ఇంకా డ్రాయింగ్స్ని ట్రాన్స్ఫర్ చేయడం మిగిలింది కదా. మీకు ఇంతకుముందే తెలిసినట్లు మనం డ్రాయింగ్స్ని డ్రాయింగ్స్ అకౌంట్ నుండి పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయాలి. ఇప్పుడు మనం డ్రాయింగ్స్ అమౌంట్ని డ్రాయింగ్స్ అకౌంట్ డెబిట్ సైడ్ వైపు పోస్ట్ చేస్తాం కాబట్టి మనం ఈ అమౌంట్ని డ్రాయింగ్స్ అకౌంట్ నుండి పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు కూడా మనం దాన్ని డెబిట్ సైడ్ వైపే ట్రాన్స్ఫర్ చేయాలి. అలాగే మనం ఈ అమౌంట్ని డ్రాయింగ్స్ అకౌంట్ బయటికి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం కాబట్టి మనం డ్రాయింగ్స్ అకౌంట్ని క్రియేట్ చేయాలి. ఇప్పుడు మనం ఇంతకుముందే డిస్కస్ చేసుకున్నట్లు డ్రాయింగ్స్ అకౌంట్ని ప్రిపేర్ చేయడం ఈ ప్రాబ్లం స్కోప్ లేదా పరిధిలో లేదు కాబట్టి మనం డ్రాయింగ్స్ అకౌంట్కి సంబంధించిన క్రెడిట్ ఎంట్రీని వదిలేసి నేరుగా పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్కి సంబంధించిన డెబిట్ ఎంట్రీని పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్లో పోస్ట్ చేద్దాం. ముందు డెబిట్ సైడ్ పర్టికులర్స్ కాలంలో టు డ్రాయింగ్స్ అకౌంట్ అని రాద్దాం. తర్వాత పార్ట్నర్ రమేష్ డ్రాయింగ్స్ అమౌంట్ 40,000 రూపీస్ని అతని అమౌంట్ కాలంలో రాద్దాం. తర్వాత పార్ట్నర్ సురేష్ డ్రాయింగ్స్ అమౌంట్ 50,000 రూపీస్ని అతని అమౌంట్ కాలంలో రాద్దాం. దీంతో మనం పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయాల్సిన డ్రాయింగ్స్ అమౌంట్ని పోస్ట్ చేయడం పూర్తి చేసేస్తాం. నిజానికి మనం ట్రాన్స్ఫర్ చేయాల్సిన అన్ని ఎంట్రీస్ని ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్ ఆ తర్వాత పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్లలోకి ట్రాన్స్ఫర్ చేసేసాం. మన నెక్స్ట్ స్టెప్ వచ్చేసి అప్రాప్రియేట్ లేదా డిస్ట్రిబ్యూట్ లేదా పంచాల్సిన ప్రాఫిట్ అమౌంట్ని క్యాల్కులేట్ చేయడం.
ఇప్పుడు ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్లో డెబిట్ సైడ్ టోటల్ వచ్చేసి 76,800 రూపీస్. అలాగే ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్లో క్రెడిట్ సైడ్ టోటల్ వచ్చేసి 1,04,800 రూపీస్. ఇప్పుడు క్రెడిట్ సైడ్ టోటల్ 1,04,800 రూపీస్ నుండి డెబిట్ సైడ్ టోటల్ 76,800 రూపీస్ని తీసేస్తే మనకు 28,000 రూపీస్ వస్తుంది. ఇప్పుడు ఈ 28,000 రూపీస్ ఒక క్రెడిట్ బ్యాలెన్స్ కదా. ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్లో క్రెడిట్ బ్యాలెన్స్ ప్రాఫిట్ని సూచిస్తుంది. కాబట్టి మనం ఈ అమౌంట్ని పార్ట్నర్ల ప్రాఫిట్ షేరింగ్ రేషియో లేదా నిష్పత్తి ప్రకారం పంచాలి. ఇప్పుడు ఈ ప్రాబ్లంలో మనకు పార్ట్నర్ల ప్రాఫిట్ షేరింగ్ రేషియో లేదా నిష్పత్తి నేరుగా ఇవ్వలేదు. దానికి బదులు పార్ట్నర్లు తమ లాభాల్ని వారు బిజినెస్ మొదలుపెట్టడానికి తెచ్చిన పెట్టుబడుల నిష్పత్తిలో పంచుకుంటారు అని ఇచ్చారు. మనకు ఈ క్యాపిటల్స్ వచ్చేసి 80,000 రూపీస్ మరియు 60,000 రూపీస్ అని తెలుసు కదా. కాబట్టి ఈ క్యాపిటల్స్ రేషియోని కనుక్కొని తద్వారా వారి ప్రాఫిట్ షేరింగ్ రేషియోని వర్కింగ్ నోట్స్లో కనుక్కుందాం. సో ఈ పార్ట్నర్స్ ప్రాఫిట్ షేరింగ్ రేషియో వచ్చేసి 80,000:60,000. 80,000 రూపీస్లో 4 జీరోస్ని 60,000 రూపీస్లో 4 జీరోస్తో క్యాన్సిల్ చేద్దాం. ఇప్పుడు మళ్ళీ 2తో క్యాన్సిల్ చేస్తే 2 4s are 2 3s are. కాబట్టి దీని సింప్లిఫైడ్ వాల్యూ లేదా సూక్ష్మీకరించిన విలువ వచ్చేసి 4:3. కాబట్టి మనం ప్రాఫిట్స్ని పార్ట్నర్లకు 4:3 నిష్పత్తి ప్రకారం పంచాలి. ఇప్పుడు మనం ఇక ముందు చేయబోయే క్యాలిక్యులేషన్ ప్రాఫిట్లో పార్ట్నర్ల వాటాల్ని కనుక్కోవడానికి అని సూచించడానికి ప్రాఫిట్ షేరింగ్ అని ఒక హెడర్ని రాద్దాం. ఇప్పుడు ప్రాఫిట్లో పార్ట్నర్ రమేష్ వాటా వచ్చేసి మొత్తం ప్రాఫిట్ అమౌంట్ 28,000 రూపీస్ మల్టిప్లైడ్ విత్ అతని ప్రాఫిట్ షేరింగ్ రేషియో ఆఫ్ 4/7. 7తో క్యాన్సిల్ చేస్తే 7 1s are 7 4,000s are. ఇప్పుడు మనకు మిగిలిన 4,000s మరియు 4లని మల్టిప్లై చేస్తే మనకు 16,000 రూపీస్ వస్తుంది. ఇది ప్రాఫిట్లో పార్ట్నర్ రమేష్ వాటా లేదా ప్రాఫిట్ షేర్. ఇప్పుడు ప్రాఫిట్లో పార్ట్నర్ సురేష్ వాటా వచ్చేసి మొత్తం ప్రాఫిట్ అమౌంట్ 28,000 రూపీస్ మల్టిప్లైడ్ విత్ అతని ప్రాఫిట్ షేరింగ్ రేషియో ఆఫ్ 3/7. 7తో క్యాన్సిల్ చేస్తే 7 1s are 7 4,000s are. ఇప్పుడు మనకు మిగిలిన 4,000s మరియు 3లని మల్టిప్లై చేస్తే మనకు 12,000 రూపీస్ వస్తుంది. ఇది ప్రాఫిట్లో పార్ట్నర్ సురేష్ వాటా లేదా ప్రాఫిట్ షేర్. ఇప్పుడు ఈ ప్రాఫిట్ని ఆయా పార్ట్నర్లకి ట్రాన్స్ఫర్ చేయడానికి మనం ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్ని డెబిట్, ఆ తర్వాత పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ని ప్రతి పార్ట్నర్ కోసం క్రియేట్ చేయాలి. కాబట్టి ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్లో ప్రాఫిట్ ట్రాన్స్ఫర్ అని ఒక సబ్ హెడర్ని రాద్దాం. ఆ తర్వాత టు రమేష్ క్యాపిటల్ అకౌంట్ అని రాసి సంబంధిత ప్రాఫిట్ షేర్ అమౌంట్ 16,000 రూపీస్ని రాద్దాం. ఆ తర్వాత టు సురేష్ క్యాపిటల్ అకౌంట్ అని రాసి సంబంధిత ప్రాఫిట్ షేర్ అమౌంట్ 12,000 రూపీస్ని రాద్దాం. ఇప్పుడు మనం ట్రాన్స్ఫర్ చేస్తున్న మొత్తం ప్రాఫిట్ అమౌంట్ 28,000 రూపీస్ని అమౌంట్ కాలంలో రాద్దాం. దీంతో మనం ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్ నుండి పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్లోకి ప్రాఫిట్ని ట్రాన్స్ఫర్ చేయాల్సిన డెబిట్ ఎంట్రీని పోస్ట్ చేయడం పూర్తి చేసేసాం. ఇప్పుడు దీనికి సంబంధించిన క్రెడిట్ ఎంట్రీని పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్లో పోస్ట్ చేద్దాం. ముందు క్రెడిట్ సైడ్ పర్టికులర్స్ కాలంలో బై ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్ అని రాద్దాం. తర్వాత ప్రాఫిట్లో పార్ట్నర్ రమేష్ షేర్ లేదా వాటా 16,000 రూపీస్ని అతని అమౌంట్ కాలంలో రాద్దాం. తర్వాత ప్రాఫిట్లో పార్ట్నర్ సురేష్ షేర్ లేదా వాటా 12,000 రూపీస్ని అతని అమౌంట్ కాలంలో రాద్దాం. దీంతో మనం ప్రతి పార్ట్నర్ ప్రాఫిట్ షేర్ని ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్ నుండి పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయడానికి సంబంధించిన క్రెడిట్ ఎంట్రీని పోస్ట్ చేయడం పూర్తి చేసేసాం. వాస్తవానికి మనం పార్ట్నర్ల అకౌంట్లకి సంబంధించిన అన్ని ఎంట్రీస్ని పోస్ట్ చేయడం పూర్తి చేసేసాం. కాబట్టి ఇప్పుడు టోటల్స్ని కనుక్కొని అకౌంట్స్ని బ్యాలెన్స్ చేసి బుక్స్ని క్లోజ్ చేయాల్సిన సమయం వచ్చేసింది. ముందు ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్తో మొదలెడదాం. ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్ డెబిట్ సైడ్ టోటల్ వచ్చేసి 1,04,800 రూపీస్. అలాగే ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్ క్రెడిట్ సైడ్ టోటల్ వచ్చేసి 1,04,800 రూపీస్. కాబట్టి ఇప్పుడు ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్ బ్యాలెన్స్ అయిపోయింది. ఇప్పుడు పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ని తీసుకుందాం. పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్లో పార్ట్నర్ రమేష్ యొక్క డెబిట్ సైడ్ టోటల్ వచ్చేసి 52,000 రూపీస్. అలాగే పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్లో పార్ట్నర్ సురేష్ యొక్క డెబిట్ సైడ్ టోటల్ వచ్చేసి 52,500 రూపీస్. అలాగే పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్లో పార్ట్నర్ రమేష్ యొక్క క్రెడిట్ సైడ్ టోటల్ వచ్చేసి 1,29,600 రూపీస్. అలాగే పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్లో పార్ట్నర్ సురేష్ యొక్క క్రెడిట్ సైడ్ టోటల్ వచ్చేసి 1,15,200 రూపీస్.
ఇప్పుడు పార్ట్నర్ రమేష్ క్రెడిట్ సైడ్ టోటల్ 1,29,600 రూపీస్ నుండి అతని డెబిట్ సైడ్ టోటల్ 52,000 రూపీస్ని తీసేస్తే మనకు 87,600 రూపీస్ వస్తుంది. అలాగే ఇప్పుడు పార్ట్నర్ సురేష్ క్రెడిట్ సైడ్ టోటల్ 1,15,200 రూపీస్ నుండి అతని డెబిట్ సైడ్ టోటల్ 52,500 రూపీస్ని తీసేస్తే మనకు 62,700 రూపీస్ వస్తుంది. ఇవి ఆయా పార్ట్నర్ల క్రెడిట్ బ్యాలెన్సెస్ మరియు మనం వీటిని డెబిట్ సైడ్ వైపు పోస్ట్ చేయాలి. ఇప్పుడు డెబిట్ సైడ్ పర్టికులర్స్ కాలంలో టు బ్యాలెన్స్ క్యారీ డౌన్ అని రాద్దాం. తర్వాత పార్ట్నర్ రమేష్ క్రెడిట్ బ్యాలెన్స్ అమౌంట్ 87,600 రూపీస్ని డెబిట్ సైడ్ అమౌంట్ కాలంలో రాద్దాం. ఆ తర్వాత పార్ట్నర్ సురేష్ క్రెడిట్ బ్యాలెన్స్ అమౌంట్ 62,700 రూపీస్ని డెబిట్ సైడ్ అమౌంట్ కాలంలో రాద్దాం. ఇప్పుడు పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్లో పార్ట్నర్ రమేష్ డెబిట్ సైడ్ టోటల్ వచ్చేసి 1,29,600 రూపీస్. అలాగే పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్లో పార్ట్నర్ సురేష్ డెబిట్ సైడ్ టోటల్ వచ్చేసి 1,15,200 రూపీస్. అలాగే పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్లో పార్ట్నర్ రమేష్ క్రెడిట్ సైడ్ టోటల్ వచ్చేసి 1,29,600 రూపీస్. అలాగే పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్లో పార్ట్నర్ సురేష్ క్రెడిట్ సైడ్ టోటల్ వచ్చేసి 1,15,200 రూపీస్. సో ఇప్పుడు పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ బ్యాలెన్స్ అయిపోయింది. దీంతో మనం ఈ ప్రాబ్లం చివరికి వచ్చేసాం. మీరు ఈ వీడియోని ఇంతవరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. మేము స్టూడెంట్స్ కోసం ఎఫెక్టివ్ మరియు ఎఫిషియెంట్ లెర్నింగ్ సొల్యూషన్స్ ప్రొవైడ్ చేయడానికి edxit.comని స్టార్ట్ చేశాము. మా అన్ని వీడియోస్ని చూడడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఆ తర్వాత కొత్త వీడియో పబ్లిష్ అయిన వెంటనే నోటిఫికేషన్ పొందడానికి బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు.